మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే, పైసలు కూడా మీకేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు నిధులు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దగ్గరికి పోయినా కూడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరితోనైనా పోరాడతానని రాజగోపాల్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం పార్టీలో కాకరేపుతున్నాయి. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నాం. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా, ఎన్ని రోజులు అయింది? మన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా. అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను ఏమన్నా ఉంటాను. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయిందనుకో, రమ్మంటే వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తామన్నా. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అసలు వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఏ నిధుల కోసం ఆయన తిరగడం జరిగింది? రైట్, మునుగోడు నియోజకవర్గంలో చూసినట్లయితే చాలా వరకు బిల్లులు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్టర్లు పనిచేసినా కానీ చాలా వరకు బిల్లులు రాక ఇబ్బందులు పడి కూడా రాజగోపాల్ రెడ్డి వద్ద మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ చోటే గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ కొడంగల్ లాంటి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు. కానీ తనకు ఆ మంత్రి పదవి ఇస్తానని మంత్రి పదవి లేదు, అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. పదవులు మీకే, పైసలు మీకే, రెండు మీకేనా అన్న విధంగా కూడా గతంలో మాట్లాడడం జరిగింది. ఇవాళ చౌటుప్పల్లోని ఒక కార్యక్రమంలో మాట్లాడే సమయంలో కూడా అదే గుర్తు చేయడం జరిగింది. గతంలో నేను ఏదైతే చెప్పానో పదవులు మీకే, పైసలు మీకే అని ఎవరైతే ఉద్దేశించి చెప్పానో ఆ సీఎం రేవంత్ రెడ్డిని చెప్పినట్లు కూడా ప్రజలు అక్కడ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ప్రభుత్వంపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ తీవ్రంగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా అతన్ని చెప్తున్నటువంటి కామెంట్స్ ఆధారంగా కూడా ఈ రోజు మరొకసారి కూడా బహిర్గతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటంటే ప్రజలంతా కూడా ఇక్కడ మొత్తం పనులు చేయమని అడుగుతున్నారు, మొత్తం అని చేస్తున్నారు. కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు చాలా వరకు రోడ్లు వేయాలన్న కానీ ఇక్కడ బిల్లులు రావడం లేదని మాతో పెట్టుకుంటున్నారు. నాకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదని కూడా మరొకసారి కూడా చెప్పడం జరిగింది. నాకన్నా మంచోడు మీకు దొరుకుతాడా? నేనేంటంటే ఏ పనైనా చేస్తాం. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి వ్యక్తులను ఎన్నుకోండి, నాతో పాటు ఈ విధంగా కొట్లాడే వ్యక్తులను ఎన్నుకోండి అని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యల సారాంశం కూడా పూర్తి బట్టి తెలిసినా కానీ మంత్రి పదవి విషయంలో అన్యాయమే జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కూడా అదే విధంగా అన్యాయం జరుగుతుంది. అటు మంత్రి పదవి రాదు, ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూడా నిధులు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనే లేదని కూడా
బహిరంగంగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ముఖ్య నాయకులంతా కూడా జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. కొద్దిసేపు క్రితమే చౌటుప్పల్ మండలంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇల్లగిరిలో ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అంతా కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది సరైనదే అంటే కూడా అంత మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పదవులు మీకే, పైసలు కూడా మీకే, రెండు మీకేనా? చాలా వరకు పదవులు అనుభవిస్తున్నారు, పైసలు అనుభవిస్తున్నారు, కానీ నాకు పదవి లేదు, పైగా పైసలు కూడా అభివృద్ధి విషయంలో కూడా మునుగోడుకి అభివృద్ధి జరగట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయని అర్థమవుతోంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడు, పదవి లేకపోయినా పైసలు అయితే ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిధుల కోసం తిరిగి కాళ్ళు అరిగిపోయాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం అయితే సంచలనంగా మారిందని అర్థమవుతోంది.